ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 47వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. కీర్తన భాగం 47వ కీర్తన 1వ వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. చూడండి, ఈ పరిశుద్ధ భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. దేవుని ఎరిగిన వారులారా, దేవుని స్తుతిస్తున్న వారులారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన నామ మహిమార్థమై జీవిస్తూ ఈ శరీరం అంతటితో కూడా ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటతెల్లగా అర్థవంతంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న మాట ఏంటంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. అంటే ఒకలో ఇద్దరో కాదు, ఈ సర్వవ్యాప్తములో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ సర్వ సృష్టిలో ఎంతమంది అయితే ఉన్నారో, అది బాలులేని, కంటిపిల్లలేని, పెద్దలేని, ఎవరలేని, వృద్ధాప్యులు ఉన్న వారిని ప్రతి ఒక్కరు కూడా చూడండి, తల్లి గర్భము నుండి బయటకు వచ్చినది మొదలుకొని మరణించే, అంటే ఈ దినం వరకు ఎవరైతే వారి శ్వాస విడిచిపెడతారో వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఈ విశ్వవ్యాప్తమంతట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని నామ మహిమార్థమే జీవించే వారముగా ఉండాలి. అందుకే అదే భాగంలో కింద మాట్లాడుతున్నాడు, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆయన మన పక్షముగా చేసిన ప్రతి కార్యమును బట్టి, ఆయన మన పక్షముగా చేసిన ప్రతి అద్భుతమును బట్టి, ఆయన మన పక్షముగా చేస్తున్న ఉన్నతమైన కార్యములను బట్టి ప్రభు సన్నిధిలో సంతోషముతో, జయముతో, విజయముతో, ఆనందముతో, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేసే వారముగా ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడదుముగాక. దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడదుముగాక. దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో జీవించదుముగాక. దేవుని నామ మహిమార్థమై దేవుని సన్నిధిలో స్థిరపడదుముగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 47వ కీర్తనలో 1వ వచనం మాట్లాడుతున్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అంటున్నాడు. దేవుని కోసం జీవించే ప్రతి ఒక్కరు కూడా ప్రభునామ మహిమార్థమే ప్రభు సన్నిధిలో జీవిస్తూ, ఆయన సన్నిధిలో స్థిరపడుతూ, ఆయన సన్నిధిలో ముందుకు సాగుతూ, ఆయన ఆత్మశక్తి చేత నింపబడుతూ, ఆయన కృపకు ఎల్లప్పుడూ పాత్రులుగా ఉంటూ ఆయన సన్నిధిలో జీవించే వారముగా ఉందుముగాక. హల్లెలూయా. అలాంటి కృప చేత దేవుడు మనల్ని కప్పాలి. అలాంటి బలమైనటువంటి ఆత్మకార్యములు, ఆశ్చర్య కార్యములు, ఉన్నత కార్యములు జీవితములు అక్షరాల చూచుదుముగాక. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో స్థిరపడదాం. ఏ ఇబ్బందులు, ఏ ఆటంకములు, ఏ అవమానములు ఎదురైనా కానీ, యోబు లాంటి సమస్యలే మన జీవితంలో ఎదురైనప్పటికీ ఆ సమస్యలు తట్టుకుని ప్రభు సన్నిధిలో స్థిరపడి దేవుని స్తుతించి దేవుని నామ మహిమార్థమై జీవించాడో, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటికి లొంగిపోకుండా దేవునికి మాత్రమే లొంగిపోయి చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని స్తుతించినట్లుగా యోబులాగా మనం జీవించుదుముగాక. అట్టి కృప దేవాదేవుడు మన దయచేయునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో స్థిరపడదాం. ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృప చేత మమ్మల్ని దర్శించండి, బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి, వర్ధల చేయండి. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని బలపరిచి మీ మేలు చేత నింపి కృప చూపించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడని మీరు మాట్లాడుతున్నారు. మీ సన్నిధిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తూ మీ నా మహిమార్థం మీ సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యాలు ప్రతి ఒక్కరు దయచేయమని అడుగు.
ఆత్మశక్తి చేత నింపి ఆత్మకార్యాలు జరిగించమని అడుగు. యేసు మీ శక్తిగల నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థనలో బలపడుతున్న ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక, ఆమేన్. దేవుని సన్నిధిలో స్థిరపడదాం, ఆయన ఆత్మశక్తి చేత నింపబడదాం, జయధ్వనులతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.